నేను మువ్వ బీరకాయ కర్రీ వండుతున్నాను చూడండి. ఉల్లిపాయ మిక్సీ బట్టి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేస్తాను, ఎందుకంటే బేగా మిక్స్ పెట్టేస్తే సరిపోద్ది కదండి. అందుకని ప్రత్యేకంగా మళ్ళీ నూరాలంటే టేస్ట్ కారం కూడా వేసేస్తున్నానండి, ఎందుకంటే మువ్వ బీరకాయ కదా కారం కలపాలి. ఇలా అయితే బాగా కలుస్తుంది, అందుకని ఇందులోనే కారం కూడా వేసేస్తున్నాను. శనగ కారం వేసానండి. మిక్సీ పట్టేసానండి. మువ్వ బీరకాయ అంటే ఇంక ఇలా కొయ్యాలి, 4 ముక్కల కింద కోసుకోవాలండి. అంతే, ఇలా కొయ్యాలి. ఇలా కట్ చేసాను. మిక్సీ పట్టాను కదండి, అది ఇలాగా 4 ముక్కలుగా కోసిన బీరకాయలు పెట్టేసి చేస్తే సరిపోద్దండి. తాలింపు పెట్టుకోవాలి. తర్వాత మువ్వ బీరకాయ కూర చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి, అన్నీ ఇలాగే చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టాను, ఆయిల్ పోస్తున్నాను. తగ్గ ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకున్నా నూనె మెత్తగా ఉంటుంది, బాగోదు. ఇలా చేసుకోవాలి. బీరకాయ ముక్కలు 4 ముక్కలు కోసాం కదండి, అందులో ఈ కారం, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి వాడిన పేస్టు అందులో పెట్టాలండి. అందులో పెడితే అది మువ్వ బీరకాయలాగా తయారవుద్దండి. ఇప్పుడు మువ్వ బీరకాయలు వేసేసుకుందాం. ఇలా వేసుకుంటే మగ్గిదండి, బాగా మగ్గనివ్వాలి. మగ్గాక మువ్వ వంకాయ వస్తుందండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పేస్ట్ మిగిలింది కదండి, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మూత పెట్టుకోవాలండి కొంచెంసేపు. బీరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాకనండి ఇలా మూత పెట్టుకోవాలి. ఈ మూత తీసండి, కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతుందండి. సరేండి, మూత తీసాను ఇప్పుడే. ఇలా మగ్గుతుందండి, ఇంకొక పావు గంట మగ్గితే బీరకాయ కర్రీ అయిపోయినట్టే. ఇది ఇలా మువ్వ వంకాయ ఎలా వండుకుంటారో అలా కూడా వండుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. అంటే మసాలాలు ఏమి వేయనండి నేను, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఒకటే వేసాను. మీరు కూడా అలా వేసుకోవచ్చు. మసాలాలు వేసుకుంటే ఏముందండి, గ్యాస్ట్రిక్ తప్ప రెండోది ఏముండదు. మన ఇంట్లో తిన్నట్టు తింటే మనం ఇంట్లో వండుకున్నట్టు తినాలండి. హోటల్లో ఉన్నట్టు వండి చూపించినా వేసుకోగలుగుతారండి, వేసుకోలేరు. అందుకనేసి నేను ఇలాగే చేస్తున్నాను. నేను చేసి వంట ఎలా చేస్తానో అలాగే చూపిస్తున్నానండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఇలా ఉంది, ఇంకొక 5 నిమిషాలు మగ్గితే కర్రీ అయిపోద్ది. చాలండి, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నాను మూత. మగ్గిందండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుంటే అప్పుడు ఉన్నక్కడికి లోపలైనా పచ్చుంటే ఉడికిపోద్ది. అంతంటే సరిపోతాయి నీళ్ళు. బీరకాయ కూరలోకి ఎన్నో నీళ్ళు అవసరం ఉండదు, బీరకాయ ఇలా ఉంటుంది కాబట్టి. అంటే మసాలాలు ఎందుకేంటండి, గ్యాస్ తప్ప ఏమి ఉండదండి. మసాలాలు అంటే ఎల్లుల్లిపాయ, జీలకర్ర కూడా ఒక రకంగా మసాలా, కానీ అది వేస్తే టేస్ట్ బాగుంటుంది కదని చేసానండి. మసాలాలు అవి ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనకి తెగులు తప్ప రెండో ఏమి వస్తలేదండి. హోటల్లో కూరలా ఉంటాయని కొంత వండేసుకుంటున్నాం మనం. సరే అండి, చూసారా, నీళ్ళు పోసాను. మళ్ళీ మూత పెడతానండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే కూర తయారైపోయిందండి. కూర ఉడికిపోయింది, ఎందుకంటే ఆవురు పెట్టేసి వీడియో సరిగ్గా రావడం లేదు. అది కూర ఉడికిపోయింది, ఇంక దింపేసుకోవడమే.